హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి నేను వీడియో పెట్టగానే. సో మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఈ రోజు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి అంటే, మీరు ఎప్పటి నుంచి అదే చూస్తున్న రైల్వేస్లో జాబ్స్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేసేటువంటి రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ వాళ్ళు ఒఫీషియల్గా కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి భారీగా అండి 4660 పోస్టులు వేకెన్సీస్తో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూడండి. అంతకంటే ముందు వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా కావాలి అంటే కమెంట్స్లో అప్లై ప్రాసెస్ అని టైప్ చేయండి. ఎక్కువ కమెంట్స్ అండ్ ఎక్కువ లైక్స్ కానీ వస్తే ఈ వీడియోకి తప్పకుండా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ చేసి పెడతాను. అండ్ ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి అప్లికేషన్ 15th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిపోయిందండి. ఆల్రెడీ నిన్న స్టార్ట్ అయిపోయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 14th మే వరకు అయితే ఉందండి. అప్లికేషన్స్లో మీరు ఏదైనా రాంగ్ చేస్తే మోడిఫై చేసుకోవడానికి 15th మే నుంచి 24th మే దాకా ఉంది. ఈ లోపు అయితే మీరు మోడిఫై చేసుకొని మళ్ళీ సబ్మిట్ అనేది చేసుకోవచ్చు అండి. కానిస్టేబుల్కి సంబంధించి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్కి అయితే 4208 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అదేవిధంగా మనకి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్కి చూసుకున్నట్లయితే 452 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ దీంతో పాటుగా మనకి ఇక్కడ మొత్తం ఏజ్ లిమిట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సెలక్షన్ ప్రాసెస్ కూడా చెప్తాను. ఫస్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్కి సంబంధించి 18 to 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇలాగే సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి కూడా 20 to 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి కేటగిరీ వైజ్గా. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సో ముందుగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years దాకా ఇచ్చారు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years దాకా ఇచ్చారు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్లో కేటగిరీ వైజ్గా ఇచ్చారండి 3 years, 6 years, 8 years దాకా. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ కేటగిరీ వైజ్గా ఇచ్చారు 2 years, 5 years అండ్ 7 years దాకా. సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి సంబంధించి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది కేటాయించారండి. సో ఇక చూసుకున్నట్లయితే ముందుగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years దాకా ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ వైజ్గా ఇచ్చారండి. ఫీమేల్ క్యాండిడేట్స్కి కేటగిరీ వైజ్గా కూడా కేటాయించారు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అదర్ దెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా కేటగిరీ వైజ్గా 2 years, 5 years అలా 10 years దాకా కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారండి. నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ పోస్టులకి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు అనేది కట్టాలండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, మైనారిటీస్ ఆర్ ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కేవలం 250 రూపీస్ కడితే సరిపోతుందండి. అండ్ మిగతా క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్కి పే చేయాల్సి ఉంటుంది. కానిస్టేబుల్కి అయినా సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి అయినా సరే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేదా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కండక్ట్ చేసి మనకైతే సెలక్షన్ ప్రాసెస్ అనేది చేస్తారండి. సో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కానిస్టేబుల్కి సో 10th క్లాస్ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. మనకి 10th క్లాస్ సబ్జెక్ట్స్లో ఎలా అయితే క్వశ్చన్స్ వస్తాయో అలా మనకి క్వశ్చన్స్ అనేది వస్తాయండి ఎగ్జామినేషన్లో ఓన్లీ కానిస్టేబుల్ పోస్ట్కి సంబంధించి. ఆ ప్యాటర్న్ అండ్ సిలబస్ అనేది కూడా ఎలా ఉంటుందంటే, సో టోటల్ డ్యూరేషన్ వచ్చేసరికి 90 minutes ఉంటుంది. 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 marks అయితే ఇస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 marks అనేవి తగ్గిస్తారండి. సో మనకి ఇక్కడ కేటగిరీ వైజ్గా కూడా మినిమం పర్సంటేజ్ ఎంత ఎలిజిబిలిటీ అంటే క్వాలిఫికేషన్ ఎంత అని కూడా ఇచ్చారు. యూఆర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ఎన్సీఎల్ ఉంటారు కదా, వాళ్ళు 35%, ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళు అయితే 30% క్వాలిఫైయింగ్ మార్క్స్ అని కూడా ఇచ్చారు. సిలబస్ కూడా ఇచ్చారండి ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి. సో మనకైతే అర్థమెటిక్ అంటే క్వశ్చన్స్, నెంబర్ సిస్టమ్స్, హోల్ నెంబర్స్ అలా ఉంటాయి కదా, వాటిలో 35 marks అయితే ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటాయి కదా, వాటి మీద 35 క్వశ్చన్స్. ఇక్కడ మనకి టాపిక్స్ కూడా ఇచ్చారండి. అండ్ జనరల్ అవేర్నెస్ మీద 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 50 marksకి. సో ఇలా టాపిక్స్ ఎక్కడి నుంచి ఏమేమి వస్తాయని కూడా ఇచ్చారండి. ఇంకా మనకి ఎగ్జామినేషన్ డేట్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి టాపిక్ వైజ్గా ప్రిపేర్ అవుతూ వెళ్ళండి. అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో మనకి ఏంటి అంటే, ఫస్ట్ పీఈటీ టెస్ట్లో కానిస్టేబుల్ మేల్కి సంబంధించి 5 minutes 45 secondsలో 1600 meters రన్ చేయాలండి. సో అదే ఫీమేల్ అయితే 3 minutes 40 secondsలో 800 meters రన్ చేయాలి. కానిస్టేబుల్ మెయిల్ వాళ్ళు లాంగ్ జంప్ 14 feet చేయాలండి. ఫీమేల్ అయితే 9 feet. అదే హై జంప్ అయితే మెయిల్ వాళ్ళు 4 feet చేయాలి. ఫీమేల్ అయితే 3 feet హై జంప్ అనేది చేయాలండి. పిఎంటీకి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ వాళ్ళు మెయిల్ ఉంటారు కదా 165 హైట్ అనేది ఉండాలండి. ఫీమేల్ అయితే 157 centimeters హైట్ ఉంటే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 160 మెయిల్,
ఫీమేల్ 152 అండ్ మిగతా కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మెయిల్ అయితే 163 అండ్ ఫీమేల్ అయితే 155 ఉండాలి. అండ్ చెస్ట్ వచ్చేసరికి మెయిల్ సో అన్ఎక్స్పాండెడ్ 80 అయితే ఉండాలి. అండ్ కేటగిరీ వైజ్ ఇచ్చారండి, 76.2 అయితే SC/ST ఉండాలి. మిగతా కేటగిరీ వాళ్ళు 80 అయితే ఉండాలి. ఎక్స్పాండెడ్ కేటగిరీ వైజ్ 85 ఇచ్చారు అండ్ 81.2 85. సో ఇలా కేటగిరీ వైజ్గా అయితే అన్ఎక్స్పాండెడ్ అండ్ ఎక్స్పాండెడ్ చెస్ట్ ఓన్లీ ఫర్ మెయిల్స్ అనేవి ఇచ్చారండి. సో ఇవన్నీ మీరు క్వాలిఫై అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్స్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ చేసుకొని మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు. సో కానిస్టేబుల్కి సంబంధించి మీకు ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే 10th క్లాస్ మార్క్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అదైతే ఉండాలండి. అండ్ దాంతోపాటుగా 10th క్లాస్లో ఏజ్ ప్రూఫ్ అంటే ఏజ్ ఉంటుంది కదా, దానికోసం అని చెప్పేసి ఆ సర్టిఫికేట్ అయితే ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి SC/ST అండ్ OBC కేటగిరీ వాళ్ళకైతే. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. అండ్ కలర్ ఫోటో అనేవి 2 ఉండాలి, మీ సైన్ చేసి ఉండాలి వాటి మీద. సో NOC అనేది ఉండాలండి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది ప్రెసెంట్ ఎంప్లాయీస్కి అయితే. అండ్ అదేవిధంగా డొమిసైల్ సర్టిఫికేట్ వెనెవర్ అప్లికేబుల్, సో ఎప్పుడైతే అప్లికబుల్ అవుతుందో అప్పుడు మీ దగ్గర డొమిసైల్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి కూడా సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవైతే ఉండాలి మీకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ సేమ్ అలానే ఉంటుందండి. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో ఎలా అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్గా మనకైతే ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. అక్కడ 10th క్లాస్ లెవెల్లో వస్తాయి, ఇక్కడ గ్రాడ్యుయేషన్ మీరు ఏదైతే హైయెస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారో దాని ప్రకారంగా మీకైతే క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ ఇచ్చారండి అర్థమెటిక్ మీద 35 మార్క్స్కి అనేసి, దీంట్లో కూడా 90 minutes ఉంటుంది, 120 క్వశ్చన్స్ ఉంటాయి. రాంగ్ ఆన్సర్స్కి 1/3 మార్క్స్ అనేవి తగ్గిస్తారని కూడా క్లారిటీగా మెన్షన్ చేశారండి. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ అనమాట, అక్కడ PMT అండ్ PET ఏవైతే ఉన్నాయో అదే ఉంటుంది ఇక్కడ కూడా సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి కూడా. సో దీంట్లో మీకు ఉండాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అంటే మీరు 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఉండాలి, ఇంటర్ సర్టిఫికేట్స్, మీరు హైయెస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైతే చేస్తుంటారో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి. అండ్ దీంతో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు ఉండాలి. 2 ఫోటోగ్రఫీస్ అనేవి ఉండాలి, NOC అయితే ఉండాలండి, డొమిసైల్ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి. అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఉంటారు కదా, ఎంప్లాయ్మెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, దానికి సంబంధించి సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి. సో మీకు ఇంకా ఈ పోస్టులకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అప్లై చేసుకోవాలి అంటే సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇదనమాట, HTTPS. సో ఇవన్నీ RRBకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్స్. ఈ అఫీషియల్ వెబ్సైట్స్లోకి వెళ్ళి మీరైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్గా కావాలి అంటే కమెంట్ చేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. సో వీటికి ఆల్ ఇండియన్స్ మెయిల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు అండి. 4660 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఈ ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఆఫ్టర్ 5 years తర్వాత మళ్ళీ ఈ అప్లికేషన్స్ అనేవి పడతాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు ఈ ఛాన్స్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కిల్ జాబ్స్.